భారత్ చైనా స్నేహం చిగురించేనా? 7 ఏళ్ల తర్వాత ఆ దేశంలో అడుగిడిగిన భారత ప్రధాని నేడు జిన్పింగ్తో కీలక చర్చలు. జపాన్లో ముగిసిన పర్యటన. బుల్లెట్ రైల్లో దేశాధినేతతో ముచ్చట్లట. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ రైలులో ప్రయాణిస్తున్న ప్రధాని మోడీ అంట. భారత ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత శనివారం చైనా గడ్డపై అడుగుపెట్టారు. ఆది సోమవారంలో తియాన్జిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఆదివారం కీలక చర్చలు జరపబోతున్నారు. అమెరికా సుంకాల బాధుడు నేపథ్యంలో భారత్ చైనా సన్నిహితం అవుతున్నాయి. కావాలి భారత్, చైనా, జపాను, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, ఈ టెక్నాలజీకి సంబంధించి సింగపూరు ఇవన్నీ దోస్తాన్ చేస్తే భారత్ కూడా పైకొతుంది. అమెరికా సుంకాల బాధుడు నేపథ్యంలో భారత్ చైనా సన్నిహితం అవుతున్నాయి. ఈ తరుణంలో జరగనున్న చర్చలపై ప్రపంచవ్యాప్త ఆసక్తి రేపుతుందంట. చైనాతో ఆర్థిక సంబంధాలపై ఇరువురు నేతలు సమీక్షించి తూర్పు లద్దాఖ్ వివాదం తర్వాత దెబ్బతిన్న సంబంధాలను మరింత మెరుగుపరచడంపై చర్చించే అవకాశం ఉందట. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవలే ఢిల్లీకి వెళ్ళి ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకుపోవడంపై చర్చించిన విషయం తెలిసిందే. సరిహద్దులో శాంతి కొనసాగించడం, వాణిజ్యానికి సరిహద్దులు తెరవడం, నేరుగా విమాన సర్వీసులను ప్రవేశపెట్టడం వంటిపై ఇక రకరకాల చర్చలు ఉన్నాయండి. ఈ చైనా కూడా పాకిస్తాన్కు మద్దతు వలకకపోతే వాడు కూడా చక్కగా అవుతాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు రోకలు దుంకులైనట్టు దుంకులాడుతున్నాడు అంటే ఈ చైనా కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి వాడు దుంకులాడుతున్నాడు. ఈ చైనా కూడా పద్ధతి మార్చుకొని అభివృద్ధి వైపు వెళ్తే స్నేహపూర్వకంగా మన దేశంతో ఇంకా రకరకాల దేశాలతోటి స్నేహం చేసి ఆ పాకిస్తాన్ పనికిమాలతోటి స్నేహం చేయకుండా మనతోటి స్నేహం చేసి అభివృద్ధి పథంలో నడిస్తే వాడు కూడా దారికి వస్తాడు. ఈ చైనా వానికి మద్దతు పలకడం, సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాడు కూడా రెచ్చిపోతున్నాడు. అందుకే చైనా కూడా మార్చుకుంటే బెటరు. ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయట. ఇవాళ ఏ వారం? ఇవాళ ఆదివారం. సోమవారం, మంగళవారం చర్చలు ఉన్నాయంట. సరిహద్దు అంశాలు, రకరకాల వాణిజ్యాలకు సంబంధించిన అంశాలు అన్ని చర్చకు వస్తున్నాయంట. దేవుని దయ వల్ల చైనా వాడు మనకు దోస్త్ అయితే బాగుంటుంది. నిజంగా కోరుకుంటున్నది. చైనాలో ఎంత అభివృద్ధి, ఎంత టెక్నాలజీ, ఎంత ఉరుకులాట ఉంటుందంటే నాకు అర్థం కాదు. అక్కడ యువత అసలు అక్కడ జనాభా ఇవ్వని పడి వాని చేసుకుంటాడు. రాజకీయాలు తక్కువ, పని ఎక్కువ. అసలు ఎంత టెక్నాలజీ, ఏం కథ అప్డేట్ ఉంటుంది. ఒక 50-60 ఏళ్ళు ముందుంది చైనా. అందుకే చైనా కూడా మనతో దోస్తాన్ చేసి భారత్ కూడా మనం ఫ్రెండ్లీగా ఉండి ఆ సరిహద్దు అంశాలను తెలుసుకొని అభివృద్ధి పథంలో పోతే చాలా బాగుంటుంది. దేవుని దయ వల్ల చైనా వాడు మనకు కూడా మంచిగా అయి దోస్తానై ఆ పనికి మాలిన పాకిస్తాన్ తోటి కొంచెం దూరం అయితే బాగుండేది నేను కూడా దేవుని కోరుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది.